హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మేము ముందుకు మరొక వీడియోతో వచ్చేసాను. ఈరోజు టాపిక్ వచ్చేసి మన తెలంగాణ స్టేట్లో 6 గ్యారంటీ స్కీమ్స్ అనేది మనకి ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. అది వచ్చి 28th నుంచి 6th వరకు చేసుకున్నారు కదా. అంటే మన జనవరి 6th వరకు అప్లై చేశారు కదా. అప్లై చేసిన వాళ్ళకి ఇప్పుడు దాని స్టేటస్ అంటే ఏ స్కీమ్స్కి ఎలిజిబుల్ అయ్యాము అనేది దాని స్టేటస్ తెలుసుకోవడం ఎలాగో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ముందుగా ఏదైనా బ్రౌజర్ లేదా మన గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత గూగుల్ సెర్చ్ బార్లో ప్రజాపాలన అని చెప్పేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే ఇక్కడ 3 లైన్స్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. 3 లైన్స్ పైన క్లిక్ చేసి డెస్క్టాప్ సైట్ పైన క్లిక్ చేయండి. డెస్క్టాప్ సైట్ పైన క్లిక్ చేయగానే మనకి డెస్క్టాప్ వ్యూలో వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇది వ్యూ అనేది వచ్చిన తర్వాత ఇక్కడ ఫస్ట్ లింక్ పైన తెలంగాణ స్టేట్ పోర్టల్ అని చెప్పేసి ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ నో యువర్ అప్లికేషన్ స్టేటస్ ఉంది కదా, దానిపైన ఒకసారి క్లిక్ చేయండి. మెయిన్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇంటర్ఫేస్ ఇలా ఉన్న తర్వాత ఇక్కడ మనకి హోమ్ అండ్ నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అని ఉంది కదా. నెక్స్ట్ డిపార్ట్మెంట్ లాగిన్. ఈ డిపార్ట్మెంట్ లాగిన్లో వచ్చేసి జస్ట్ మన ఎంపీడీఓ గారు అంటే కమిషనర్ గారు మాత్రమే లాగిన్ చేయగలరు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ మన అప్లికేషన్ స్టేటస్ అంటే మనకి అప్లై చేసిన తర్వాత ఒక రిసిప్ట్ అనేది ఇచ్చింటారు కదా ఫ్రెండ్స్. దాంట్లో ఉన్న అప్లికేషన్ నెంబర్ అయితే కాదు ఫ్రెండ్స్. మనం ఇది అప్లై చేసిన తర్వాత మన రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి ఒక మెసేజ్ అనేది వస్తుంది. అది అప్లికేషన్ ఐడి అనేది వస్తుంది. ఆ అప్లికేషన్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి వ్యూ స్టేటస్ పైన క్లిక్ చేయండి. వ్యూ స్టేటస్ పైన క్లిక్ చేయగానే మనకి స్టేటస్లో ఏ దానికి ఎలిజిబుల్ అయ్యాము అనేది మొత్తం డీటెయిల్స్ మొత్తం ఇక్కడ వచ్చేస్తాయి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, మన ప్రజాపాలనలో 6 గ్యారంటీ స్కీమ్స్కి దాని స్టేటస్ ఎలా తెలుసుకోవాలనేది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. జై హింద్.